సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఒక నేరం జరిగినప్పుడు దాన్ని ఒక కోణంలో చూస్తాం, కానీ దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ బయటపడే నిజాలు ఎన్నో ఊహించని మలుపులు తిరుగుతాయి. ఇప్పుడు రాజమండ్రిలో ఉలిక్కిపడేలా చేసిన మెడికో ప్రియాంక మృతి కేసులో సరిగ్గా ఇదే జరుగుతుంది. నిన్నటిదాకా ఒక లెక్క, నేటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఈ కేసు దర్యాప్తులో సంచలన మలుపు తిరిగింది. నిందితుల మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. అసలు పోలీసులు ఉన్నట్లుండి సెక్షన్లు ఎందుకు మార్చారు? రాజమహేంద్రవరం కోర్టులో వేసిన పిటిషన్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఈ 5 రోజుల కస్టడీలో ఎలాంటి నిజాలు బయటపడబోతున్నాయి? మెడికో ప్రియాంక కేసులో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతిపెద్ద అప్డేట్ సెక్షన్ల మార్పు. మొదట్లో పోలీసులు ఈ కేసును హత్యాయత్నం కింద పరిగణించారు. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 110 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ ప్రియాంక మృతి చెందడంతో ఈ కేసు స్వరూపమే మారిపోయింది. ఒక ప్రాణం గాల్లో కలిశాక అది కేవలం హత్యాయత్నం కిందకి రాదు కదా. అందుకే పోలీసులు పక్క ఆధారాలతో న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా బిఎన్ఎస్ 110 సెక్షన్ను వెంటనే తొలగించారు. దాని స్థానంలో నేరుగా హత్య కేసు బిఎన్ఎస్ 106 సెక్షన్ను నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదైతే నిందితులకు పడే శిక్ష చాలా కఠినంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెక్షన్లు మార్చడం ఒకెత్తైతే ఇప్పుడు పోలీసుల తదుపరి టార్గెట్ నిందితుల నుంచి నిజాలు రాబట్టడం. దీనికోసం రాజమహేంద్రవరం కోర్టులో పోలీసుల తరపు న్యాయవాది ఒక కీలకమైన కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను తమకు ఒక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఆ పిటిషన్లో గట్టిగా కోరారు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు కంటే పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. ఈ హత్యకు వెనక ఉన్న అసలు కారణం ఏంటి? ఇలాంటి కీలకమైన విషయాలన్నీ ఈ 5 రోజుల విచారణలోనే బయటకు లాగాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కస్టడీ పిటిషన్ కోర్టులో పరిశీలనలో ఉంది. 1 లేదా 2 రోజుల్లో న్యాయస్థానం దీనిపైన ఉత్తర్వులు జారీ చేయనుంది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ మొదలు పెడతారు. ఈ విచారణ తర్వాత పోలీసులు కోర్టుకు సమర్పించే రిపోర్టు పైనే ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.